హాయ్ గైస్, ఈ వీడియోలో మనం 2013లో రిలీజ్ అయిన వార్మ్ బాడీస్ అనే ఒక జాంబీ హారర్ మూవీ ఎక్స్ప్లెనేషన్ ని చూడబోతున్నాం. ఇది మీరు మామూలుగా చూసే జాంబీ సినిమా లాంటిది కాదు. ఎందుకంటే ఈ మూవీలో ఒక జాంబీకి ఇంకా ఒక మనిషికి మధ్య లవ్ అవుతుంది. వినడానికే చాలా స్ట్రేంజ్ గా ఉంది కదా. యాక్చువల్లీ ఈ కాన్సెప్ట్ లో ఇంతకు ముందే కొన్ని జాంబీ సినిమాస్ తీస్తున్నారు, కానీ వాటిలో కపుల్స్ ఇద్దరు ఉంటారు, వాళ్ళలో ఒకరే జాంబీ అవుతారు. కానీ ఈ సినిమాలో అయితే ప్రేమించుకుంటున్న మనిషికి ఇంకా జాంబీకి మధ్య ఎటువంటి సంబంధం లేదు. ఇలాంటి ఒక కపుల్ రిలేషన్షిప్ అసలు ఎలా వర్కౌట్ అయ్యింది? అసలు ఈ జాంబీస్ కన్నీ ఫీలింగ్స్ ఉంటాయా? ఇంతకీ ఈ ప్రపంచం వాళ్ళ ప్రేమ కథని అక్సెప్ట్ చేసుకున్నారా, లేదంటే నో అని చెప్పి ఇద్దరిని విడగొట్టేశారా? ఈ ప్రశ్నలన్నిటికీ ఆన్సర్ తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఆఖరి వరకు చూడండి. అండ్ ఒకవేళ మీరు ఇప్పుడే మన క్యూరియాసిటీ తెలుగు ఛానల్ కి ఫస్ట్ టైం వస్తున్నారంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని కూడా క్లిక్ చేసేయండి. ఇంకా అసలు ఆలస్యం ఏం చేయకుండా పూర్తి కథ ఏంటో చూసేద్దాం. సినిమా ప్రారంభంలో మనకి మన మెయిన్ క్యారెక్టర్ ఒక జాంబీని చూపిస్తారు. అతను ఒంటరిగా ఉన్నాడు, మనసులో చాలా విషయాలు థింక్ చేస్తున్నాడు. ఈ సినిమాలో చూపించే జాంబీస్ అన్ని పూర్తిగా స్టూపిడ్ కాదు. వాటికి ఆలోచించే పవర్, బ్రతకడానికి ఏమేమంతా చేయాలో వాటిలో కొంచెమైనా చేసే ఇంటెలిజెన్స్ ఉంది. హీరో జాంబీ సంగతికి వస్తే అతను నా పోస్చర్ అస్సలు బాలేదు, కొంచెమైనా స్ట్రెయిట్ గా నిలబడాలి, అలా నిలబడితే అందరూ నాకు రెస్పెక్ట్ ఇస్తారేమో అని ఆలోచిస్తుంటాడు. అతను లోన్లీనెస్ వల్ల చాలా కష్టపడుతున్నాడు, ఎవరితోనైనా మాట్లాడాలి అని ఆలోచిస్తాడు. కానీ కుదరదు, ఎందుకంటే అతను చనిపోయాడు. అతని గుండె కొట్టుకోవడం లేదు, అతని బ్లడ్ ఫ్రీజ్ అయిపోయింది. అందువల్ల అతను నడవడం లాంటి చిన్న చిన్న పనులు కూడా సరిగ్గా చేయలేకపోతున్నాడు. ఈ జాంబీకి తన పేరు కూడా గుర్తులేదు. అతనికి అతని నేమ్ లో స్టార్టింగ్ లెటర్ ఆర్ అది మాత్రమే గుర్తుంది. సో మనం కూడా ఇతన్ని ఆర్ అని పిలుద్దాం. ఆర్ చుట్టూన్న మిగతా జాంబీస్ ని చూసి అమ్మో వీళ్ళందరూ చాలా దారుణంగా ఉన్నారు, వాళ్ళు వేసుకున్న డ్రెస్ ని బట్టి హీరో ఈ జాంబీస్ అన్ని తమ పాస్ట్ లైఫ్ లో ఏం చేసేవారో గెస్ చేస్తాడు. నువ్వు జానిటర్ అయి ఉంటావు, నువ్వు ఏదో పెద్ద కార్పొరేట్ సీఈఓ కొడుకులా ఉన్నావు, కానీ ఇప్పుడు మీరందరూ జాంబీస్ అంటే శవాలు. ఇంకా నా సంగతికి వస్తే నేను వేసుకున్న హూడీ చూస్తేనే అర్థమవుతుంది, నేను ఖచ్చితంగా అన్ఎంప్లాయిడే అయి ఉంటా అని గెస్ చేస్తాడు. ఈ జాంబీ అపోకలిప్స్ ఎలా స్టార్ట్ అయిందో వీళ్ళకి తెలియదు. కెమికల్ లీకేజ్ అయి ఉండొచ్చు, లేదంటే ఏదైనా ఒక వైరస్ వల్ల స్ప్రెడ్ అయి ఉండొచ్చు. పాసిబిలిటీస్ ఎన్నో ఉన్నాయి, కానీ ఇప్పుడు మన హీరోకి అవన్నీ అనవసరం. ఎందుకంటే అతను ఇప్పుడు ఒక జాంబీ, ఎక్కువ రోజులకి బ్రతకలేడు. అతని డైలీ రొటీన్ ఏంటో తెలుసా? ఇలానే స్లోగా నడుస్తూ ఉంటాడు, అప్పుడప్పుడు ఎవరినైనా గుద్దుతూ ఉంటాడు, కానీ సారీ చెప్పలేడు. ఈ ఎయిర్పోర్ట్ లో కొన్ని జాంబీస్ ఇలానే గ్రూప్స్ గా బ్రతుకుతున్నాయి. యూజువల్ గా ఎవరైనా ఎయిర్పోర్ట్ లో ఫ్లైట్ కోసం వెయిట్ చేస్తారు, కానీ వీళ్ళు దేనికోసం వెయిట్ చేస్తున్నారో వీళ్ళకే తెలియదు. అప్పుడే మనకి ఇంకో రకమైన జాంబీస్ కనిపిస్తాయి, వీటినే బోనీస్ అంటారు. ఇవి చాలా దారుణంగా జస్ట్ ఎముకల్లా కనిపిస్తాయి. ఇవి నార్మల్ జాంబీలకి నెక్స్ట్ స్టేజ్ అన్నమాట. ఆర్ చెప్తాడు, వీళ్ళకి హార్ట్ బీట్ ఉన్న ఏది కనిపించినా వెంటనే తింటారు. నేను కూడా వాళ్ళలానే తింటాననుకోండి, కానీ అట్లీస్ట్ నాకు అది తప్పని అనిపిస్తుంది. మేమందరం కూడా ఏదో ఒక రోజు ఈ బోనీస్ లానే అయిపోతాం, ఆ తర్వాత హోప్ అంతా పోతుంది, మృగాలలా ప్రవర్తిస్తాం, గేమ్ ఓవర్ అంటాడు. హీరో అతని మనసులో ఇన్ని ఆలోచనలున్నా అతను బయటికి ఏం చెప్పుకోలేకపోతున్నాడు కదా, అందువల్ల అతను నేను ఒక్కడినైనా ఇంత డీప్ గా థింక్ చేస్తున్నాను అని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే ఆర్ అతని బెస్ట్ ఫ్రెండ్ ని పరిచయం చేస్తాడు. ఇతని పేరు ఎం. వీళ్ళిద్దరూ ఎంత థిక్ ఫ్రెండ్స్ అంటే వీళ్ళు అప్పుడప్పుడు ఒకరి వైపు ఒకరు చూసి అరుపులు చేస్తూ ఉంటారు. అప్పుడు ఎం చాలా కష్టపడి హంగ్రీ అంటే ఆకలేస్తుంది అంటాడు. ఆర్ వెంటనే సిటీ అని అతన్ని సిటీకి పద వెళ్దామని పిలుస్తాడు. ఈ జాంబీలన్నీ వేటాడి ఫుడ్ తినడం కోసం అవి ఒక గ్రూప్ గా మెల్లగా సిటీ వైపుకి నడుస్తూ బయలుదేరుతాయి. వీళ్ళు చాలా స్లోగా నడుస్తారు, వీళ్ళు సిటీని చేరుకోవడానికి చాలా సమయం పడుతుంది. ఇంతసేపు మనం జాంబీల గురించి చూసాం కదా, ఇప్పుడు మనం అలా హ్యూమన్ సైడ్ కి వస్తాం. మనుషులందరూ పెద్ద పెద్ద గోడల వెనక సేఫ్ గా ఉన్న ఒక సిటీలో ఉన్నారు. అక్కడ ఒక పెద్ద స్క్రీన్ మీద వాళ్ళ లీడర్ మాట్లాడుతుంటాడు. ఈ లీడర్ పేరు గ్రిగో, అతను ఒక కొలోనల్. అండ్ ఇక్కడే మనకి హీరోయిన్ జూలీని పరిచయం చేస్తారు. కొలోనల్ గ్రిగో వీళ్ళని సిటీకి వెళ్ళి సప్లైస్ తీసుకురమ్మంటాడు. సో హీరోయిన్ తన ఫ్రెండ్ దగ్గర ఈ సప్లైస్ అన్ని ఈ జాంబీ ఇన్ఫెక్షన్ కి క్యూర్ అనుకుంటున్నావా అని అడుగుతుంది. అందుకు తన ఫ్రెండ్ ఈ ఇన్ఫెక్షన్ కి క్యూర్ ఉందని ఎవరూ నమ్మట్లేదు, సో వన్స్ ఎవరైనా జాంబీ మారితే వాళ్ళ జీవితాంతం జాంబీగానే ఉంటారు అని చెప్తుంది. కొలోనల్ వీళ్ళ దగ్గర ఈ జాంబీస్ చూడడానికి అచ్చు మనుషుల్లానే ఉంటాయి, కానీ వాళ్ళు మనుషులు కాదు, వాళ్ళు మనలా థింక్ చేయలేరు, వాళ్ళకి బ్లడ్ మాత్రమే కావాలి. వన్స్ మీరు జాంబీస్ కి దొరికితే అవి మిమ్మల్ని జాలి దయలేకుండా చంపిస్తాయి అని చెప్తాడు. యాక్చువల్లీ కొలోనల్ వేరే ఎవరో కాదు, జూలీ తండ్రి. తను తన మనసులో జాలి దయలేకపోవడమా, అయితే అది మీకే సెట్ అవుతుంది అని అనుకుంటుంది. కొలోనల్ గ్రిగో, మీరు ఈ ప్రపంచానికి లాస్ట్ హోప్, మీరు సేఫ్ గా తిరిగి రావాలి, ట్రైనింగ్ అంతా గుర్తుంది కదా, జాగ్రత్త అని చెప్తాడు.
చేస్తాడు. అతని స్పీచ్ అయిపోగానే అందరూ ఫుల్ మోటివేషన్ లో బయలుదేరతారు. ఇతని పేరు పెర్రీ, ఇతను జూలీ బాయ్ ఫ్రెండ్. అతను అందరినీ గైడ్ చేస్తాడు. పదండి పదండి అని అతను అందరినీ ఆ పెద్ద వాల్ నుంచి బయటికి తీసుకువెళ్తాడు. నెక్స్ట్ సీన్ లో వీళ్ళందరూ బయట ఒక ఫార్మసీలో ఉంటారు. అందరూ కొలోనల్ చెప్పిన ఆ మెడిసిన్స్ కోసం వెతుకుతూ ఉంటే వీళ్ళ టీంలో బర్గ్ అనే ఒక అతను మాత్రం మెడిసిన్స్ ఏం వెతకకుండా ఫోన్ లో వీడియో గేమ్ ఆడుతుంటాడు. అప్పుడు జూలీ బెస్ట్ ఫ్రెండ్ బర్గ్ దగ్గరికి వచ్చి రే నువ్వు మాకు హెల్ప్ చేస్తావా లేదా అని అడుగుతుంది. కానీ అతను నో కొంచెం వెయిట్ చేయు, నేను ఆల్మోస్ట్ లెవెల్ 5 ని చేరుకున్నాను, 2 minutes లో వస్తా అని అతను గేమ్ మీద ఫోకస్ చేస్తాడు. కరెక్ట్ గా అప్పుడే హీరోయిన్ బెస్ట్ ఫ్రెండ్ కి ఏదో సౌండ్ వినిపిస్తుంది. వెంటనే తను మిగతా వాళ్ళ దగ్గర మీకు కూడా అది వినిపించిందా అని అడుగుతుంది. అందరూ అలర్ట్ అవుతారు. హీరోయిన్ బెస్ట్ ఫ్రెండ్ మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోదామంటుంది. కానీ ఆ బాయ్ ఫ్రెండ్ పెర్రీ ఉన్నాడే, అతను వీళ్ళకి లీడర్ లా బిహేవ్ చేస్తూ మనం అలా అంతా వెళ్ళిపోలే, మనకి ఆర్డర్స్ ఉన్నాయి, ఈ మెడిసిన్స్ మన సిటీకి చాలా అవసరం అని చెప్తుంటే జూలీ మధ్యలోనే ఆపి నువ్వు మా నాన్నలాగే మాట్లాడుతున్నావు, ఇక చాలు ఆపు అంటుంది. కానీ అతను వినిపించుకోడు. ఆర్డర్స్ ఫాలో అవ్వడమే మనకి ఇంపార్టెంట్ జూలీ అని అతను టార్చ్ లైట్ వేసుకొని హీరోలా ఆ సౌండ్ వచ్చిన ప్లేస్ ని చెక్ చేయడానికి వెళ్తాడు. అక్కడ ఏదో ఉన్నట్టే అనిపిస్తుంది కానీ ఏం కనిపించకపోయేసరికి పెర్రీ తిరిగి వచ్చి అతని టీం దగ్గర అక్కడేం లేదు, మీరు ఎక్కువ ఆలోచించకండి అంటాడు. కానీ సడన్ గా వెనక నుంచి ఆర్ఎం మరియు వాళ్ళ జాంబీ గ్యాంగ్ వీళ్ళపైన సర్ప్రైజ్ అటాక్ చేస్తారు. వెంటనే ఫైరింగ్ స్టార్ట్ అవుతుంది. ఈ జాంబీల తలని షూట్ చేయండి అని పెర్రీ అరుస్తాడు. వీటిని చంపడం అంత ఈజీ కాదు. వీళ్ళ టీమ్మేట్స్ లో కొంతమందిని ఆ జాంబీలు చుట్టుముట్టి వాళ్ళని కొరికి తిని చంపేస్తాయి. ఈ ఫైట్ మధ్యలో ఆర్ షాట్ గన్ పట్టుకుని ఫైర్ చేస్తున్న జూలీని చూస్తాడు. అతని కళ్ళకి తను స్లో మోషన్ లో కనిపిస్తుంది. బ్యాక్గ్రౌండ్ లో ఒక మంచి లవ్ సాంగ్. అతనికి లవ్ అట్ ఫస్ట్ సైట్ వచ్చేసింది. ఏ మందంరా అని అతను మెస్మరైజ్ అయి జూలీని చూస్తూ అలా నడుస్తూ ఉంటే అది చూసి పెర్రీ ఆర్ ని గుండెల్లో షూట్ చేసేస్తాడు. కానీ ఆర్ కి ఏమీ కాదు, ఎందుకంటే అతను ఒక జాంబీ. తలపైన షూట్ చేయండిరా అని చెప్పింది ఇతనే, కానీ దాన్ని ఇతనే ఫాలో అవ్వకపోతే ఏమవుతుంది? ఆర్ పెర్రీని చూసి ఒక చిన్న స్మైల్ ఇచ్చి అతను ఆ బాయ్ ఫ్రెండ్ కాళ్ళు పట్టి కిందికి లాగి అతని తల పట్టుకుని నేలకి చావు గుద్దుడు గుద్ది ఏదో కొబ్బరికాయ ఓపెన్ చేసినట్టు ఓపెన్ చేసేస్తాడు. ఈ సీన్ ఇంత ఘోరంగా ఉంటే ఆర్ పెర్రీ వాచ్ చూసి నైస్ వాచ్ అనుకుంటాడు. ఇప్పుడు ఆర్ మనకి ఒక ఇంపార్టెంట్ విషయం ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. నేను చేస్తున్న పనికి నేను ప్రౌడ్ గా ఏం ఫీల్ అవ్వట్లేదు, మేము మనుషుల్ని మాత్రమే తినగలము అంటాడు. అండ్ ఆర్ కి ఒక మనిషిలో ఏ పార్ట్ అంటే ఫేవరెట్ తెలుసా? అది బ్రెయిన్. ఎందుకంటే ఈ సినిమా లాజిక్ ప్రకారం జాంబీస్ మనుషుల బ్రెయిన్ ని తింటే అవి ఆ మనిషి యొక్క మెమరీస్ ని కూడా ఫీల్ అవుతాయి. అతను పెర్రీ బ్రెయిన్ ని చేతిలో పట్టుకుని ఈ బ్రెయిన్ ని తింటే నేను కూడా ఒక హ్యూమన్ లా ఫీల్ అవుతాను అని అంటాడు. అలా ఆర్ ఆ బ్రెయిన్ తినగానే పెర్రీ మెమరీస్ అన్ని అతని కళ్ళ ముందు అలా ఫ్లాష్ అవుతాయి. చిన్నప్పుడు అతన్ని స్కూల్లో ఎలా బుల్లీ చేశారో, కాలేజ్ కి వచ్చాక అతను ఫస్ట్ టైం జూలీని మీట్ అయిన మెమరీ, వీళ్ళిద్దరూ పార్క్ లో పడుకుని ఆకాశంలో ఉన్న ఏరోప్లేన్ ని చూడడం, అలాగే జూలీ పెర్రీ నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని అతనికి ఫస్ట్ టైం ప్రపోజ్ చేయడం అని అన్ని మెమరీస్ ఆర్ కూడా ఫీల్ అవుతాడు. అలా ఇప్పుడు ప్రెసెంట్ లో జరుగుతున్న ఫైట్ ని చూపిస్తే ఈ ఫైట్ ఆల్మోస్ట్ అయిపోయింది. జూలీ ఒక్కటే మిగిలింది. తన ఫ్రెండ్స్ అందరూ చనిపోయారు. తన గన్ లో బుల్లెట్స్ కూడా లేవు. అప్పుడు ఆర్ తనని చూసి మెల్లగా అతను మన హీరోయిన్ దగ్గరికి వెళ్తూ ఉంటాడు. జూలీకి ఏం చేయాలో తెలియదు. ఎటు చూసినా ఫుల్ గా జాంబీస్. ముందు తను ఒక కత్తితో అతని పైన దాడి చేస్తుంది. ఆర్ నైస్ టాలెంట్ అని అతను ఆ కత్తిని పక్కన పడేసి హీరోయిన్ కి చాలా క్లోజ్ గా వెళ్లి తన మొహాన్ని క్లోజ్అప్ లో చూస్తాడు. అంతే, నేను చచ్చానని జూలీకి తన హోప్స్ మొత్తం పోతుంది. కానీ ఆర్ తనని ఏం చేయడు, తనతో మాట్లాడడానికి ప్రయత్నిస్తాడు. బట్ హీరోయిన్ కి ఏమీ అర్థం కాదు. అలాగే మిగతా జాంబీస్ అన్ని కూడా ఇంకా మనిషి ఎవరైనా మిగిలిన్నారని వెతుకుతుంటాయి కనుక ఆర్ జూలీని కాపాడడం కోసం తన మొహంలో బ్లడ్ అప్లై చేస్తాడు. అతను తన దగ్గర చాలా కష్టపడి సేఫ్ అని మాత్రం చెప్తాడు. ఏం చెప్తున్నావని జూలీ అడిగినప్పుడు ఆర్ తన చేయపట్టుకుని తనని అతనితో పాటు తీసుకువెళ్తాడు. హీరోయిన్ చాలా భయం ఇంకా కన్ఫ్యూషన్ లో ఆ జాంబీస్ అన్నిటి మధ్యలో నుంచి నడుస్తుంది. వీళ్ళందరూ మళ్ళీ కొన్ని గంటల తరబడి నడిచి తిరిగి ఎయిర్పోర్ట్ ని చేరుకుంటారు. ఆర్ తన మనసులో అనుకుంటాడు, నేనేం చేస్తున్నాను, నాకు ఏమైంది? మిగతా జాంబీస్ ఎవ్వరూ కూడా ఒక బ్రతికున్న అమ్మాయిని ఇంటికి తీసుకెళ్లరు, ఎందుకంటే అది పిచ్చి పని. వీళ్ళందరూ ఇప్పుడు తనని చూసి ఇంకొక జాంబీ కొత్త ఫ్యామిలీ మెంబర్ అనుకుంటున్నారు. అయినా నేనే ఎందుకు ఎప్పుడు ఏదో ఒకటి ఇలా చేస్తున్నాను, ఈ పిచ్చి బిహేవియర్ నాకు ఒక్కడికేనా అని ఆలోచిస్తాడు. ఆర్ జూలీని తన ఇల్లు ఆ ఓల్డ్ ఎయిర్ప్లేన్ లోకి తీసుకువెళ్తాడు. హీరోయిన్ ఇంకా భయంలోనే ఉంది. ఆర్ కి తను ఇక్కడ సేఫ్ అని చెప్పాలనిపిస్తుంది కానీ మాటలు రావు. కాబట్టి ఆర్ సైన్ లాంగ్వేజ్ లో నేను నిన్ను తినను అన్నట్టు చెప్తాడు. అయినా జూలీ ఏడుపు మాత్రం ఆపదు. ఆర్ లైట్ గా కదిలినా కూడా తను ఉలికి పడుతూ ఉంటుంది. తను ఒంటరిగా ఉండడమే తనకి మంచిదని రియలైజ్ చేసిన ఆర్ అతను సైలెంట్ గా ఎయిర్ప్లేన్ నుంచి బయటికి వెళ్ళిపోతాడు. హీరోయిన్ విండో ద్వారా చూస్తే బయటే ఆ మిగతా జాంబీస్ అన్ని కూడా తిరుగుతున్నాయి. సో తప్పించుకోవడం అనేది తనకి ఒక పెద్ద ఛాలెంజ్. జూలీని ముందు అర్థం చేసుకోవాలని ఫిక్స్ అయిన ఆర్ తన మనసులో ఒక అమ్మాయిని అండర్స్టాండ్ చేయడానికి చాలా మార్గాలు ఉన్నాయి. వాటిలో తన బాయ్ ఫ్రెండ్ బ్రెయిన్ ని తినడం అనేది కొంచెం డిఫరెంట్ మెథడ్ అనుకోండి, బట్ నాకు వేరే ఆప్షన్ లేదు అని చెప్పి అతని పాకెట్ నుంచి పెర్రీ బ్రెయిన్ తీసి ఇంకో
ఇంకో ముక్క కొరుకుతాడు. నిజంగానే వీడు ఈ బ్రెయిన్ ని స్నాక్స్ లని తింటున్నాడు. ఈసారి మెమరీలో కొలోనల్ గ్రిగో మరియు జూలీతో పాటు పెర్రీ డిన్నర్ చేస్తుంటాడు. కొలోనల్ పెర్రీ దగ్గర బయటికి వెళ్ళడం చాలా రిస్క్, కాబట్టి మీరిద్దరూ అలా ఏం చేయకండి, ఇక్కడే ఉండండి అని అంటాడు. కానీ జూలీకి అతని మాటలు నచ్చవు. ఇంత పెద్ద ప్రపంచంలో ఫ్రీగా తిరగాలి అనేది తన ఆశ. పెర్రీ నాన్న ఒక రైతు, ఆయన వ్యవసాయం చేయడం కోసం వీళ్ళ సిటీ నుంచి కొంతమందితో పాటు బయటికి వెళ్ళుంటాడు. సో జూలీ కూడా ఎవ్వరికీ తెలియకుండా పెర్రీతో పాటు ఆ ఫార్మర్ గ్రూప్ ని కలవడం కోసం ఆ గోడల్ని దాటుకుని వెళ్తుంది. వీళ్ళిద్దరూ చాలా దూరం ట్రావెల్ చేసుకుని వాళ్ళ ప్లేస్ కి వెళ్లి చూస్తే అక్కడ వాళ్ళందరూ ఉంటారు, కానీ వాళ్ళు సగం జాంబీస్ గా ఉంటారు. ఈ జాంబీస్ గా మారిన వాళ్ళు మెమరీస్ అన్ని కూడా మర్చిపోతారు కదా. సో పెర్రీ తండ్రి వీళ్ళిద్దరిని చూడగానే వీళ్ళపైన దాడి చేయడం కోసం వస్తాడు. అప్పుడు హీరోయిన్ టైం కి గన్ తో అతన్ని షూట్ చేసి పెర్రీని కాపాడుతుంది. ఈ సౌండ్ కి అట్రాక్ట్ అయ్యి మిగతా జాంబీస్ అన్ని కూడా వీళ్ళ వెంట పడడంతో వీళ్ళు చాలా కష్టపడి ఎలాగోలో చివరికి ఆ చోటు నుంచి తప్పించుకుంటారు. సో ఈ మెమరీస్ మొత్తం తెలుసుకున్న ఆర్ జాంబీలతో తనకి ఇలాంటి ఫ్లాష్ బ్యాక్స్ ఉన్నాయంటే ఖచ్చితంగా తను నన్ను చూసి భయపడుతుందే కదా అని ఆలోచిస్తాడు. ఇప్పుడు ఆర్ జూలీని ఇంప్రెస్ చేయాలని మళ్ళీ తన దగ్గరికి వెళ్ళి ఓకే మనం క్రీపీగా బిహేవ్ చేయకూడదు, కొంచెం స్మైల్ చేయాలి అని తనకి తను చెప్పుకొని తన కలెక్షన్ నుంచి ఒక మంచి మ్యూజిక్ తీసి దాన్ని ప్లే చేస్తాడు. తర్వాత అతను చలిగా ఉంటుందని హీరోయిన్ ని ఒక బెడ్షీట్ తో కూడా కప్పుతాడు. ఇదంతా చూస్తున్న జూలీ ఎందుకు అందరినీ చంపి నువ్వు నన్ను మాత్రం ఎందుకు సేవ్ చేస్తున్నావు అని అడుగుతుంది. ఆర్ తనకి ఎగ్జాక్ట్ గా ఆపోజిట్ లో కూర్చుని తననే చూస్తూ సేఫ్ అని మాత్రం చెప్తుంటాడు. ఆ మ్యూజిక్ ని వింటూ అతను జూలీని చూస్తూ ఉన్నప్పుడు ఎన్నో సంవత్సరాల తర్వాత ఫస్ట్ టైం ఆర్ గుండె మళ్ళీ కొట్టుకుంటుంది. నెక్స్ట్ మార్నింగ్ జూలీ మెలకుని చూస్తే ఆర్ తన పక్కనే ఉన్నాడు. తను అతని దగ్గర నాకు ఆకలిగా ఉంది అంటుంది. ఓకే అని అతను ఫుడ్ కోసం బయటికి వెళ్ళగానే జూలీ వెంటనే దొరికింది ఛాన్స్ అని ఎస్కేప్ అయిపోవడానికి ప్రయత్నిస్తుంది. తను ముందే విండో నుంచి బయటకు చూసే వచ్చుంటుంది. ఆ టైంలో ఎవ్వరూ లేరు. కానీ సడన్ గా జాంబీలు ఒక్కో డైరెక్షన్ నుంచి వచ్చేస్తాయి. వాటిని చూసిన హీరోయిన్ ఏం చేయాలో తెలియక తను వెంటనే ఆ ఎయిర్ప్లేన్ వీల్ వెనక వెళ్లి దాగుంటుంది. అప్పుడు వెనక నుంచి ఎవరో తన పైన చేవేస్తారు. తిరిగి చూస్తే అక్కడ ఉన్నది ఆర్. అతను పరిగెట్టుకు అని చెప్పి మళ్ళీ తన మొహంలో బ్లడ్ రాస్తాడు. జూలీని కామ్ చేసిన ఆర్ తన చేయి పట్టుకుని తనని బయటికి తీసుకువెళ్తాడు. మిగతా జాంబీలు అన్ని తన వైపుకి వస్తుంటే ఆర్ తన దగ్గర అని సౌండ్ చేసి ఇలా నడు అని తనకి జాంబీలా ఎలా బిహేవ్ చేయాలో నేర్పిస్తాడు. ఇక్కడైతే అతనే ఎక్స్పర్ట్. సో జూలీకి అతని మాటలు వినడం తప్ప వేరే దారి లేదు. సో తను కూడా ఆర్ చెప్పినట్టే జాంబీలా సౌండ్ చేసి చేతిలో కాలు స్టిఫ్ చేసుకుని నడుస్తుంది. తనైతే ఆస్కార్ లెవెల్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది. కొంచెం ఓవర్ యాక్టింగ్ చేస్తున్నావని ఆర్ అంటాడు. సరే అని తను కూడా కంట్రోల్ గా నడిచి చివరికి ఎలాగోలా ఆ డేంజర్ అయిన సిచ్యువేషన్ నుంచి ఎస్కేప్ అయిపోతుంది. అయినా జూలీకి నిజంగానే ఆకలి వేస్తుంది. కాబట్టి ఆర్ తనని ఒక ప్లేస్ కి తీసుకువెళ్తాడు. అండ్ అక్కడ తనకి క్యాండ్ ఫుడ్ ఇంకా బియర్ దొరుకుతుంది. జూలీ చాలా హ్యాపీ అవుతుంది. తను వాటిని తింటూ నువ్వు నేను అనుకున్నంత చెడ్డవాడివేం కాదు మిస్టర్ జాంబీ అంటుంది. అప్పుడు ఆర్ తన పేరు చెప్పడానికి ట్రై చేస్తాడు. అతను ఆర్ అని సౌండ్ చేస్తుంటే హీరోయిన్ నీ నేమ్ ఆర్ నుంచి స్టార్ట్ అవుతుంది కదా, రాబర్టా లేదా రిచర్డా అని లిస్ట్ వేస్తుంది. బట్ వాడికే అతని పేరు తెలియదు. ఇంకా అతనేం చెప్తాడు, ఈ వియర్డ్ సిచ్యువేషన్ లో చాలా ఎంబరెస్ అయ్యి అయ్యో ఈ డేట్ సరిగా పోవట్లేదు, నాకు మళ్ళీ చనిపోవాలనిపిస్తుంది అనుకుంటాడు. చివరికి హీరోయిన్ సరే అయితే నేను నిన్ను ఆర్ని పిలుస్తానని చెప్పినప్పుడు అతను స్మైల్ చేసి అతనికి నచ్చినట్టు తల ఊపుతాడు. అయినా ఒక జాంబీ ఇంత కమ్యూనికేట్ చేయగలదా అని హీరోయిన్ చాలా సర్ప్రైజ్ అవుతుంది. తను నీలాంటి జాంబీస్ ఇక్కడ ఉన్నారా, నేనెప్పుడు ఒక జాంబీ మాట్లాడడం వినలేదు, మా వాళ్ళందరూ కూడా మీకు ఫీలింగ్స్ లేదని అనుకుంటున్నారు అని చెప్తుంది. మిగతా జాంబీల సంగతి గురించి ఆర్కి తెలియదు. అతను ఇప్పుడు ఆలోచిస్తున్నది మొత్తం హీరోయిన్ తో అతని డేట్ గురించి మాత్రమే. తనని ఎంటర్టైన్ చేయడం కోసం అతను జూలీని ఎయిర్పోర్ట్ దగ్గర ఉన్న ఒక స్పోర్ట్స్ కార్ దగ్గరికి తీసుకువెళ్తాడు. జూలీకి ఇలాంటి కార్స్ అంటే చాలా ఇష్టం. తను దాన్ని చాలా స్పీడ్ గా ఎయిర్పోర్ట్ లో డ్రైవ్ చేస్తుంది. వీళ్ళిద్దరిని అక్కడే ఉన్న 2 పిల్ల జాంబీలు చూస్తూ ఉంటారు. జూలీ ఆర్ దగ్గర నీకు డ్రైవ్ చేయాలని ఉందా అని అడిగినప్పుడు అతను కూడా అవును అన్నట్టు తలుపుతాడు. సరే అని తను కూడా అతనికి ఛాన్స్ ఇస్తుంది. కార్ గట్టిగా జరుగవుతుంటే హీరోయిన్ అతన్ని బ్రేక్స్ నుంచి కాల్ తీయమని చెప్తుంది. తను అతన్ని గైడ్ చేయడంతో అతను కూడా ఆ కార్ ని స్మూత్ గా డ్రైవ్ చేస్తాడు. కానీ ఎంతో సేపటికి కాదు, కొంచెం సేపట్లో అతను ఆ కార్ ని గరాజ్ లో క్రాష్ చేసేస్తాడు. అదృష్టవశాత్తు వీళ్ళకేం కాలేదు. ఇలా వీళ్ళ డ్రైవింగ్ క్లాస్ ఫెయిల్ అయ్యాక వీళ్ళిద్దరూ మళ్ళీ తిరిగి ఎయిర్ప్లేన్ కి వెళ్ళిపోతారు. హీరోయిన్ నేను ఇంటికి వెళ్ళాలి, ఇక్కడే ఉండలేను కదా అని చెప్పినప్పుడు ఆర్ వద్దు, అంత బెగే వెళ్తే అందరికీ డౌట్ వస్తుంది, సో కొన్ని రోజులకి ఇక్కడే స్టే చేయు అంటాడు. సరే అని తను కూడా ఒప్పుకుంటుంది. జూలీ ఆర్ తో కొంచెం సేఫ్ గానే ఫీల్ అవుతుంది. తను అతని మ్యూజిక్ కలెక్షన్స్ అంతా చూస్తూ ఎందుకు ఈ పాత వినైల్ డిస్క్ లని యూస్ చేస్తున్నావు, ఐపాడ్ వాడుకోవడం తెలియదా అని జోక్ చేస్తుంది. అందుకు హీరో ఇందులో మ్యూజిక్ వింటే అతనికి బ్రతికే ఉన్నట్టు అనిపిస్తుంది అంటాడు. హీరోయిన్ అందులో ఒక మంచి మ్యూజిక్ సెలెక్ట్ చేసుకుని దాన్ని ప్లే చేసి డాన్స్ చేస్తుంది. వీళ్ళిద్దరూ అక్కడ ఉన్న మోషన్ ఫోటోస్ చూసుకుంటారు, కళ్ళద్దాలు వేసుకుంటారు, అలాగే గేమ్స్ కూడా ఆడి చాలా జాలీగా టైం స్పెండ్ చేస్తారు. జూలీ ఆర్ ని డాన్స్ చేయమని కూడా చెప్తుంది. కానీ పాపం వాడు ఏది సరిగ్గా చేయలేకపోతాడు. లోపల వీళ్ళిద్దరూ ఎంటర్టైన్మెంట్ సౌండ్ బయట వరకు వినిపిస్తుంది. హీరో బెస్ట్ ఫ్రెండ్ అయిన ఆ గుండుతల జాంబీ అతనికి ఏమైందని చూస్తుంటాడు.
ఆ రోజు రాత్రి జూలీ చక్కగా నిద్రపోతుంది. కానీ ఆర్ ఒక జాంబీ కదా, అతను ఈ నిద్రపోవడం లాంటివేం చేయడు. బోరు కొట్టిందంటే అలా పడుకుంటాడు అంతే, కళ్ళు కూడా మేయడు. ఆ నెక్స్ట్ రోజు హీరోయిన్ కొంచెం సాడ్ గా ఉంటుంది. తను చాలా సీరియస్ గా ఆర్ దగ్గర, ఆర్ నిన్నొకటి అడగనా, నా బాయ్ ఫ్రెండ్ అక్కడ చనిపోయాడు, అయితే అతను కూడా నీలాగే ఒక జాంబీలా తిరిగి వస్తాడా అని అడుగుతుంది. ఆర్ కి గుండె ఆగినంత పని అవుతుంది. వాడెలా వస్తాడు, అదే నేను అతని బ్రెయిన్ ని తినేసాను కదా అని మనసులో అనుకున్నా. అతను బయటికి మాత్రం సింపుల్ గా లేదు అన్నట్టు తల ఊపుతాడు. అతని పేరు పెర్రీ, అతనంటే నాకు చాలా ఇష్టమని చెప్పి హీరోయిన్ ఏడ్చినప్పుడు ఆర్ ఈ టాపిక్ మార్చడం కోసం అతను వెళ్లి మళ్ళీ ఒక మ్యూజిక్ ప్లే చేస్తాడు. రాత్రి నిద్రపోతున్న జూలీని చూస్తున్న ఆర్, నిద్రపోవడం ఎంత బాగుంటుంది, నాకు కూడా కలలు కనాలి అని ఉంది, కానీ ఏం చేయడం, చనిపోయిన వాళ్ళకి కలలు రావు, మాకు డ్రీమ్ అయితే ఇదే అని చెప్పి అతను తన పాకెట్ నుంచి మిగిలిన పెర్రీ బ్రెయిన్ ని తింటాడు. ఈసారి అతనికి పెర్రీ కొలోనల్ ఆర్డర్స్ విన్నాక జూలీ ఇంకా తన ఫ్రెండ్స్ తో పాటు ఆ ఫార్మసీకి వెళ్లిన ఆ మెమరీస్ కనిపిస్తాయి. తర్వాత ఫైట్ లో లాస్ట్ గా అతను పెర్రీని చంపడం చూసిన హీరో పెర్రీ పర్స్పెక్టివ్ లో అతను ఆ నొప్పిని ఇంకా ట్రామా మొత్తం ఫీల్ అయి ఆ బ్రెయిన్ ని వెంటనే బయటికి ఉమ్మేస్తాడు. తర్వాత అతను తిరిగి హీరోయిన్ ని చూస్తే తను అక్కడ ఉండదు. రాత్రి జాంబీలన్నీ నిద్రపోతాయి అనుకుని ఎస్కేప్ అవడానికి ప్రయత్నించిందేమో. అమ్మో తను పెద్ద ప్రాబ్లం లో ఉందని ఆర్ వెంటనే కిందకి పరిగెడతాడు. జూలీని అక్కడి జాంబీలన్నీ చుట్టుముట్టుంటాయి. తను చేతిలో చైన్సా లాంటి ఒక వెపన్ పట్టుకుని ఆ జాంబీల దగ్గర నుంచి తనని డిఫెండ్ చేసుకుంటుంది. హీరో బెస్ట్ ఫ్రెండ్ ఆ గుండుతల జాంబీ ఎప్పుడైతే హీరోయిన్ పట్టుకుంటాడో టైంకి ఆర్ అక్కడికి వచ్చి అతన్ని ఇంకా మిగతా జాంబీస్ అన్నిటిని కూడా కొడతాడు. ఇలా అతను జూలీని సేవ్ చేశాక తను అతని దగ్గర, నువ్వు కొన్ని రోజులు అన్నావు, ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళాలి ఆర్ అంటుంది. హీరో సరే అంటాడు. అప్పుడు అతని బెస్ట్ ఫ్రెండ్ ఎం, తను బ్రతికుంది, ఈట్ ఈట్ అంటాడు. ఆర్ నో అని చెప్తున్నప్పుడు ఇదే సమయంలో అక్కడికి ఒక బోని వస్తుంది. అది చాలా ఆక్రోషంగా హీరోయిన్ ని చూస్తుంది. దీన్ని ఎదిరించి ఫైట్ చేయడం అంతే ఇంపాసిబుల్, ఎందుకంటే ఇవి చాలా స్ట్రాంగ్. సో హీరోయిన్ తో పరిగెట్టడానికి ట్రై చేస్తాడు. వీళ్ళు ఎగ్జిట్ అవ్వాల్సిన దారిలో చాలా జాంబీస్ ఉంటాయి కాబట్టి వేరే ఆప్షన్ లెక్క ఆర్ జూలీతో పాటు లాంగ్ రూట్ లో చాలా ఫాస్ట్ గా పరిగెడతాడు. ఆ బోని కూడా వీళ్ళని ఫాస్ట్ గా పరిగెట్టి వీళ్ళ వెంట చేస్తుంది. ఎలాగోలా వీళ్ళు జస్ట్ మిస్ లో ఒక డోర్ లాక్ చేసుకుని తప్పించుకుంటారు. కానీ బ్యాడ్ లక్ ఏంటంటే ఈ సైడ్ లో ఇంకో 3 బోనీస్ వీళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉంటాయి. ఇంకేం చేయలేము, చనిపోతాము గల అని వీళ్ళిద్దరూ భయపడుతున్న సమయంలో టైంకి ఎం ఒక బరువైన వెహికల్ తో ఆ బోనీల్ని గుద్ది వీళ్ళని సేవ్ చేస్తాడు. బెస్ట్ ఫ్రెండ్ అంతే ఇతనే. సిచ్యువేషన్ అర్థం చేసుకుని ఎం జూలీని బండెక్కమంటాడు. హీరోయిన్ భయపడినప్పుడు ఆర్ తనకి ఏం కాదని చెప్తాడు. వీళ్ళతో పాటు ఆర్ బండి పట్టుకుని వేలాడుతూ వీళ్ళ ముగ్గురు కార్లున్న గరాజ్ ని చేరుకుంటారు. కానీ అక్కడ కూడా చాలా జాంబీస్ ఉంటాయి. వాళ్ళందరూ జూలీని తినడం కోసం తన దగ్గరికి రావాలనుకున్నప్పుడు ఆర్ హీరోయిన్ చేతిని గట్టిగా పట్టుకుంటాడు. ఇది చూసి అక్కడున్న జాంబీస్ అన్ని కన్ఫ్యూజ్ అవుతాయి. ఎందుకంటే వాళ్ళు ఇప్పటి వరకు ఒక జాంబీ ఒక మనిషిని తినడం మాత్రమే చూస్తున్నారు. దీనికి అర్థం ఏంటో వాళ్ళకి అర్థం కాదు. సో వాళ్ళు తప్పుకొని హీరోయిన్ కి దారి వదులుతారు. జూలీ కార్ డ్రైవ్ చేస్తుంది. ఆర్ తో పాటు తను అక్కడ నుంచి ఎస్కేప్ అవుతుంటే ఆ బోనీస్ అన్ని వాళ్ళ వెంట పడతాయి. బట్ లక్కీలీ కార్లో వాళ్ళు స్పీడ్ గా తప్పించుకుంటారు. వర్షం పడుతున్న రాత్రి సమయంలో కారులో వెళ్తుంటే జూలీకి చలి వేస్తుంది. నాకు చాలా చలిగా ఉంది, ఈ ఏరియాని మా నాన్న లాస్ట్ లో ఎవాక్యువేట్ చేయించాడు, సో ఈ ఇంట్లో ఏమైనా ఫుడ్ దొరకొచ్చు అని చెప్పి వీళ్ళిద్దరూ కారు దిగుతారు. మనుషులు లేని చోట పెద్దగా జాంబీస్ కూడా ఉండవు, సో వీళ్ళకి ఇది కొంచెం సేఫ్ ప్లేస్. హీరోయిన్ కి అక్కడ ఒక కెమెరా దొరుకుతుంది. దాంతో తను ఆర్ ని ఫోటో తీస్తుంది. ఆర్ కూడా తనని ఫోటో తీస్తాడు. అది ఒక పాత పోలరైడ్ కెమెరా, అందులో ఫొటోస్ వెంటనే వస్తాయి. హీరోయిన్ మెమరీస్ ని ఇలానే సేవ్ చేసుకోవాలి, పెర్రీ కూడా ఇలానే చెప్పేవాడు అంటుంది. తర్వాత జూలీ పడుకోవడం కోసం పై ఫ్లోర్ కి వెళ్ళాలనుకుంటుంది. తను ఆర్ దగ్గర, నీకు ఓకే అంటే నువ్వు కూడా నా రూమ్ లోనే పడుకో, ఈ ఇల్లు నాకు చాలా క్రీపీగా అనిపిస్తుంది అంటుంది. ఆర్ ఫుల్ హ్యాపీగా ఫీల్ అయి ఓకే అంటాడు. ఇంకో పక్క ఎయిర్పోర్ట్ లో ఉన్న జాంబీల్ని చూపిస్తే వాళ్ళలో హీరో బెస్ట్ ఫ్రెండ్ ఎం అక్కడున్న ఒక పోస్టర్ లో ఇద్దరు కపుల్స్ వాళ్ళ చేతుల్ని గట్టిగా పట్టుకోవడం చూస్తాడు. హీరోయిన్ చేతిని కూడా ఇలానే పట్టుకున్నాడు కనుక తను అతను ఎందుకు అలా చేశాడు అని ఆలోచిస్తాడు. అప్పుడే ఎం కి అతని ఫ్లాష్ బ్యాక్ గుర్తుకు వస్తుంది. ఎం అతను మనిషిగా ఉన్నప్పుడు తన భార్య చేతిని కూడా ఇలానే పట్టుకుని ఉంటాడు. అక్కడున్న ఇంకో జాంబీ కూడా అతనిలానే ఆ పోస్టర్ చూసి మనసులో ఏవో ఫీలింగ్స్ వచ్చి ఏడుస్తాడు. ఇన్ని రోజులుగా ఈ జాంబీస్ అన్ని తమ ఫ్లాష్ బ్యాక్ తో పాటు మానవత్వాన్ని కూడా మర్చిపోయారు. ఇప్పుడు ఈ చిన్న ఇన్సిడెంట్ వల్ల వాళ్ళలో హ్యూమానిటీ పుట్టుకు వచ్చి వాళ్ళు ఆనందపడుతున్నారు, నవ్వుతున్నారు. అక్కడున్న జాంబీస్ అందరి గుండా మళ్ళీ కొట్టుకున్నట్టు చూపిస్తారు. లవ్ హీల్స్ అని చెప్తారు కదా, ఆ కాన్సెప్ట్ ని ఈ సినిమాలో కొంచెం బ్యూటిఫుల్ గా చూపించున్నారు. అంతా హ్యాపీ అని అనుకున్న టైంలో అండ్ సరిగ్గా అప్పుడే అక్కడికి చాలా బోనీస్ వస్తాయి. అవన్నీ ఈ జాంబీల దగ్గరికి వచ్చి వాళ్ళని మూవ్ చూసి వాళ్ళపైన గట్టిగా అరుస్తాయి. తర్వాత ఏం జరిగిందో మనకి చూపించరు. ఇంకో పక్క ఆర్ ఇంకా జూలీ నిద్రపోతూ ఉన్నప్పుడు వాళ్ళకి బయట ఏవో సౌండ్స్ వినిపిస్తాయి. ఏంటని విండో ద్వారా చూస్తే కింద మిలిటరీ వాళ్ళు సర్వైవర్స్ కోసం వెతుకుతుంటారు. హీరోయిన్ వెళ్ళడానికి ఇదే సరైన సమయం, కానీ తను వెళ్ళదు, మారుగా విండో క్లోజ్ చేసేస్తుంది. తను ఆర్ దగ్గర, వాళ్ళ ఇక్కడికి వస్తే నేను కంటి చూపులను షూట్ చేసి చంపేస్తారు, సో అలాంటి రిస్క్ లేం వద్దు, ఇంటికి వెళ్ళడానికి టైం ఉందిలా అంటుంది. తర్వాత తను బెడ్ లో పడుకున్నప్పుడు ఫ్లోర్ లో ఉన్న ఆర్ దగ్గర తన లైఫ్ ని సేవ్ చేసినందుకు అతనికి థ్యాంక్ యూ చెప్తుంది. నీలా
నీలాంటి ఒక మంచి జంబీని నేను ఇప్పటి వరకు చూసింది లేదు. చెప్పుకోవాలంటే నువ్వు మనుషుల కన్నా చాలా మంచివాడివి అని చెప్తుంది. ఇదంతా వింటున్న ఆర్కి చాలా గిల్టీగా అనిపిస్తుంది. అతను నేనంత మంచివాడేం కాదు అని చెప్పి పెర్రీని చంపేటప్పుడు అతని వాచ్ ని ఇతను తీసుకున్నాడు కదా, ఆ వాచ్ ని హీరోయిన్ కి ఇస్తాడు. ఇది చూసిన జూలీకి ఆరే తన బాయ్ ఫ్రెండ్ ని చంపాడన్న విషయం అర్థమవుతుంది. తను చాలా అప్సెట్ అయి అటువైపు తిరిగి పడుకుంటుంది. హీరో తనకి సారీ చెప్తాడు, కానీ తను ఏడుపు ఆపుకోలేక అలా పడుకుంటుంది. ఆర్ కూడా ఏం చేయలేక కొంచెం సేపు తర్వాత అతను కూడా అలా కళ్ళు మూస్తాడు. ఆ రాత్రి హీరోకి చాలా స్పెషల్, ఎందుకంటే అతను నిజంగానే నిద్రపోతున్నాడు. అతనికి కళ కూడా వస్తుంది. అందులో అతను మనిషిగా ఉన్నాడు, ఈజీగా నడుస్తున్నాడు. అతను ఒక చోట్లో జూలీ తన బెస్ట్ ఫ్రెండ్ ఇంకా పెర్రీతో పాటు కూర్చుని మాట్లాడుతూ ఉండడాన్ని చూస్తాడు. హీరోయిన్ బెస్ట్ ఫ్రెండ్ ఒక నర్సు, తను ఈ జాంబీ వైరస్ కి క్యూర్ కనిపెట్టాలి అని చెప్తుంటుంది. అప్పుడే వాళ్ళు ఆర్ ని చూసి నువ్వేం జాబ్ చేస్తున్నావు ఆర్ అని అడుగుతారు. అందుకు ఆర్ నాకు తెలియదు, అసలు నేను ఎవరో కూడా నాకు గుర్తులేదు అని చెప్తాడు. అప్పుడే పెర్రీ కూడా వచ్చి నువ్వు ఒక హంతకుడివి, నన్ను తినేసావు అని చెప్తాడు. భయంలో ఆర్ మెలుకుంటాడు. చూస్తే తెల్లవారైపోయి ఉంటుంది. జూలీ ఆ రూమ్ లో ఉండదు. బయటికి వెళ్లి చూస్తే అక్కడ కార్ కూడా ఉండదు, అంటే అమ్మాయి ఎస్కేప్. తను అతనికి ఏం చెప్పకుండా అక్కడి నుంచి వెళ్లిపోయి ఉంటుంది. ఇలా ఆర్ మళ్ళీ ఒంటరైపోయాడు. అతని గుండె పగిలినట్టు అనిపిస్తుంది. అతను తన మనసులో నా డ్రీమ్ అంతా పోయింది, నేనెప్పటికీ ఇదే స్లోగా పేల్గా ఒక జాంబీగానే ఉంటాను, నేను తనని మర్చిపోవాలి, ఎయిర్పోర్ట్ కి వెళ్లడమే మంచిదని అతను ఫిక్స్ అయి చాలా బాధతో ఎయిర్పోర్ట్ కి రిటర్న్ నడుస్తుంటాడు. కార్లో వెళ్తున్న హీరోయిన్ ఫ్యూల్ ఆగి తను ఒక చోట్లో ఆగుతుంది. బట్ తను ఆల్మోస్ట్ ఆ సిటీని చేరుకుంది. జస్ట్ 20 మినిట్స్ వాక్ చేస్తే చాలు ఆ గోడల్ని చేరుకోవచ్చు. అదృష్టవశార్థం తను ఎటువంటి సమస్య లేకుండా తన డెస్టినేషన్ ని చేరుకుంటుంది. ఒక గార్డ్ తనని ఆపి ఎవరు నువ్వు అంటే హీరోయిన్ తనని ఇంట్రడ్యూస్ చేసుకుంటుంది. ఆ గార్డ్ జూలీ ఇన్ఫెక్ట్ అయి ఉన్నదా లేదని చెక్ చేస్తాడు. రిజల్ట్స్ నెగటివ్ అని వచ్చాక అతను తనని లోపలికి ఆలోచిస్తాడు. అక్కడికి వచ్చిన కొలోనల్ గ్రిగో అతని కూతుర్ని చూసి చాలా రిలీఫ్ అవుతాడు. అతను తనని గట్టిగా హక్ చేసుకుంటాడు. సీన్ మళ్ళీ ఆర్ దగ్గరికి షిఫ్ట్ అవుతుంది. వర్షం చలికి అతను చాలా సాడ్ గా ఎయిర్పోర్ట్ కి నడుస్తుంటాడు. బుల్లెట్ తో షూట్ చేసినా కూడా ఏం కాని వాడు ఇప్పుడు చలికి వణుకుతున్నాడు. జాంబీస్ కి చలి వేయదు కదా, మరైతే నాకెందుకు వేస్తుంది అని అతను షాక్ లో ఉన్నప్పుడు కరెక్ట్ గా అదే సమయానికి ఆపోజిట్ సైడ్ నుంచి అతని జాంబీ ఫ్రెండ్స్ అందరూ వస్తారు. ఆర్ ఎం దగ్గర మీరందరూ ఇక్కడేం చేస్తున్నారు అని అడిగినప్పుడు అతను బోనిస్ మమ్మల్ని తరిమేశాయి కాబట్టి నిన్ను వెతుకుతూ వచ్చాం, ఇంతకీ ఆమె ఎక్కడా అని అడిగితే హీరో చాలా సాడ్ గా ఇంటికి వెళ్ళిపోయింది అంటాడు. ఎం ఆర్ భుజం మీద చేయవేసి ఒక ఫ్రెండ్ లా ఈ అమ్మాయిలందరూ ఇంతే అని ఓదార్స్తాడు. యాక్చువల్లీ మన హీరోలానే ఎం కూడా ఇప్పుడు ముందు కన్నా బాగా మాట్లాడుతున్నాడు. అతను సీరియస్ గా చెప్తాడు, బోనిస్ నిన్ను ఆ అమ్మాయిని వెతుకుతున్నారు, నువ్వేదో స్టార్ట్ చేస్తావు కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. అలాగే అతను రాత్రి నాకు కూడా ఒక కల వచ్చింది, మా అమ్మ సమ్మర్ టైం అన్ని గుర్తుకు వచ్చాయని చెప్తాడు. ఈ విషయం తెలుసుకుని ఆర్ ఆశ్చర్యపోతాడు. ఏంటి నీకు కూడా కల వచ్చిందా? ఇద్దరికి ఒకటే జరుగుతుంది ఎం, అంటే మనం మారుతున్నాం, మనం జాంబీస్ నుంచి కొంచెం కొంచెంగా మనుషులం అవుతున్నాం అని రియలైజ్ అవుతాడు. ముందు ఈ విషయం గురించి జూలీకి చెప్పాలి అని డిసైడ్ అయిన హీరో ఎం దగ్గర ఇంకా మిగతా జాంబీస్ అందరి దగ్గర హెల్ప్ అడుగుతాడు. మనం ఈ అమ్మాయిని కనిపెట్టాలి అని అతను ఆ పోలరైడ్ ఫోటో చూపిస్తే వాళ్ళు కూడా సరే అని అందుకు ఒప్పుకుంటారు. వీళ్ళందరూ మళ్ళీ ముందులని గ్రూప్ గా సిటీ వైపుకు నడుస్తారు. కానీ ఈసారి అప్పట్లా స్లోగా కాదు, కొంచెం ఫాస్ట్ గా నడుస్తున్నారు. వీళ్ళు సిటీని చేరుకుంటారు. కానీ దగ్గరికి వెళ్తే సోల్జర్స్ వీళ్ళని షూట్ చేసి చంపిస్తారు కదా, కాబట్టి హీరో అతని ఫ్రెండ్స్ దగ్గర మీరందరూ ఇక్కడే వెయిట్ చేయండి చాలా జాగ్రత్తగా అని చెప్పి అతను ఒక సీక్రెట్ దారిని యూజ్ చేసుకుని సిటీలోకి వెళ్తాడు. హీరోయిన్ ఇంకా పెర్రీ ఈ దారిని యూజ్ చేసుకుని వాళ్ళు ఫస్ట్ టైం ఆ సిటీ నుంచి దొంగతనంగా బయటికి వచ్చారు. పెర్రీ బ్రెయిన్ తినడం వల్ల ఇప్పుడు ఆర్ కూడా ఈ దారిని గుర్తుపట్టగలుగుతున్నాడు. ఆర్ తన మనసులో మేము చేంజ్ అవుతున్నాం, ఈ విషయాన్ని జూలీకి చెప్పడమే మా లాస్ట్ హోప్, ఈ సొసైటీ మమ్మల్ని కూడా అక్సెప్ట్ చేసుకుంటే బాగుంటుంది అని ఆలోచిస్తాడు. ఇతను ఇలా హీరోయిన్ ఇంటి డైరెక్షన్ లో నడుస్తూ వెళ్తున్నప్పుడు ఇక్కడ హీరోయిన్ ని చూపిస్తారు. తను తన బెస్ట్ ఫ్రెండ్ నోరాతో మాట్లాడుతూ ఉంటుంది. యాక్చువల్లీ నోరా కూడా ఫస్ట్ జరిగిన జాంబీ అటాక్ నుంచి ఎస్కేప్ అయి ఉంటుంది. జూలీ తన దగ్గర జాంబీల్ని మనం శవాలని పిలుస్తున్నాం, కానీ మనం వాళ్ళకి పెట్టిన ఒక స్టూపిడ్ పేరు అది, ఎందుకంటే వాళ్ళు మనలాగే ఆలోచించగలరు. నేనొక విషయం చెప్తాను భయపడుకొని చెప్పి తను నోరా దగ్గర నేను ఆర్ని మిస్ అవుతున్నాను అని చెప్తుంది. షాక్ అయిన నోరా ఏంటి నువ్వు ఒక జాంబీని మిస్ అవుతున్నావా? ఆ జాంబీని బాయ్ ఫ్రెండా? నాకు తెలుసు ఈ అపాక్లిప్స్ టైంలో మంచి అబ్బాయిలు దొరకడం కష్టమే, కానీ జూలీ ఇది చాలా వియర్డ్ అని తను చెప్తుంది. జోక్ కాదు, నేను చెప్తున్నది నిజమే అని హీరోయిన్ ఎంత చెప్పినా తను వినిపించుకోదు. తను అక్కడి నుంచి వెళ్ళిపోయాక జూలీ బాల్కనీలో సాడ్ గా నిలబడి ఉన్నప్పుడు కింద నుంచి జూలీ అని ఒక సౌండ్ చూస్తే అక్కడ ఆర్ ఉన్నాడు. షాక్ లో తను ఆర్ నీకేమైనా పిచ్చా, ఇక్కడేం చేస్తున్నావు అని అడిగినప్పుడు అతను నిన్ను చూడ్డానికి వచ్చా అంటాడు. నీకు ఈ ప్లేస్ చాలా డేంజరస్ అని హీరోయిన్ చెప్తూ ఉన్నప్పుడు అక్కడికి తన ఫ్రెండ్ వచ్చి తను ఆర్ ని చూసిస్తుంది. అప్పుడే తను జూలీ ఇంతసేపు చెప్పిన స్టోరీ మొత్తం నిజమే అని రిలీజ్ అవుతుంది. జూలీ ఆర్ కి సారీ చెప్పి నేను నిన్ను నిజంగానే మిస్ చేసా అని అతన్ని హక్ చేసుకుంటుంది. అండ్ అప్పుడే తను అతని బాడీ వామ్ గా ఉన్నదన్న విషయాన్ని నోచేసి తను
తను ఆర్ని అడిగినప్పుడు అతను మేము మారుతున్నామని చెప్తాడు. హీరోయిన్ మీరా అంటే మిగతా జాంబీస్ బాడీస్ లో కూడా ఇలా చేంజెస్ జరుగుతున్నాయా అని అడిగినప్పుడు ఆర్ అవునని చెప్తాడు. మేమందరం ఇప్పుడు కలలు కూడా కంటున్నాం, మేము చేంజ్ అవ్వగలం అనే దాన్ని చూపించడం కోసమే నిన్న ఫ్రెండ్స్ తో పాటు ఇక్కడికి వచ్చిన అని ఆర్ చెప్పినప్పుడు జూలీ కూడా వాళ్ళకి హెల్ప్ చేయాలనుకుంటుంది. ఇంతమంది జాంబీస్ మళ్ళీ చేంజ్ అవుతున్నారంటే ఇది ఖచ్చితంగా పెద్ద విషయం, నిన్ను నా నాన్న దగ్గరికి తీసుకువెళ్తా అని తను అన్నప్పుడు నోరా వద్దు అది మంచి ఐడియా కాదు, కొలోనల్ అతన్ని చంపేస్తాడు, అది చాలా రిస్క్ అంటుంది. అప్పుడే హీరో ఇంకో ముఖ్యమైన విషయం చెప్తాడు. మాకెక్కువ టైం లేదు, బోనిస్ మా కోసం వెతుకుతున్నాయి, బయటే ఉంటే ఖచ్చితంగా అవి మా అందరినీ చంపేస్తాయని చెప్తాడు. ఈ మాట వినగానే ఆలస్యం చేయకుండా జూలీ ఇంకా నోరా ఆర్ కి మేకప్ వేస్తారు. ఎందుకంటే అతను మనిషిలా కనిపిస్తే మాత్రమే అతను మారుతున్నాడనే విషయాన్ని ఎవరైనా నమ్ముతారు. ఆర్ స్నానం చేసుకుని ఫ్రెష్ గా రెడీ అవుతాడు. అతను ఇప్పుడు చూడ్డానికి ఒక నార్మల్ హ్యూమన్ బీయింగ్ లానే కనిపిస్తాడు. మరోపక్క కొన్ని వందల బోనీస్ సిటీ వైపుకు పరిగెడుతూ వస్తున్నట్టు చూపిస్తారు. జూలీ ఇంకా నోరా ఆర్ ని కొలోనల్ దగ్గరికి తీసుకువెళ్తారు. ఆ బోనీస్ అని సిటీ వైపుకు వస్తున్నాయన్న విషయం తెలుసుకుని ఆర్మీ వాళ్ళందరితో పాటు కొలోనల్ కూడా యుద్ధం చేయడానికి రెడీ అవుతూ చాలా బిజీగా ఉంటాడు. ముందుగా హీరోయిన్ అతని దగ్గర డాడ్ ఈ జాంబీలన్నీ మారుతున్నాయి, వాళ్ళందరూ మనలానే థింక్ చేస్తున్నారు అని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తుంది. కానీ అతను వినిపించుకోడు. ఈ జాంబీల సంఖ్య ప్రతిరోజు పెరుగుతున్నాయి, మన వాళ్ళ పాపులేషన్ తగ్గుతూ వస్తుంది, అవి మనుషుల్ని తింటాయి అంటాడు. అప్పుడు ఆర్ కొలోనల్ దగ్గరికి వెళ్తాడు. అతను ఒక మనిషిలా మాట్లాడి అతన్ని నమ్మించడానికి ట్రై చేస్తాడు. హీరోయిన్ ఇతని పేరు ఆర్, డాడ్ వీడే నా ప్రాణాలని కాపాడాడు అని చెప్తుంది. కానీ కోపంలో కొలోనల్ అతని గన్ని ఆర్ పైన ఏం చేసి ఇలాంటి జాంబీస్ నీ అమ్మని ఇంకా నీ బాయ్ ఫ్రెండ్ ని చంపాయి, వీటిని మనం వదలకూడదని చెప్పి అతను ట్రిగ్గర్ నొక్కిస్తాడు. కానీ గన్ ఫైర్ అవ్వదు, ఎందుకంటే నోరా బుల్లెట్స్ ని తీసేస్తుంటుంది. తను ఆర్ మరియు జూలీ ఎస్కేప్ అవడంలో హెల్ప్ చేస్తుంది. కానీ కొంచెం సేపట్లోని సిటీ మొత్తం ఎమర్జెన్సీ అలర్ట్ వేస్తారు. అందరూ లైట్స్ వేసుకుని ఆర్ ని చంపడం కోసం అతన్ని వెతుకుతారు. ఆర్ జూలీని మిగతా జాంబీస్ ఉన్న ఆ ప్లేస్ కి తీసుకువస్తాడు. అక్కడ అంతమంది ఉండడాన్ని చూసి హీరోయిన్ ఆశ్చర్యపోతుంది. ఇంతమంది పీపుల్ ని చనిపోనివ్వకూడదు అని హీరోయిన్ ఆలోచిస్తుంది. అండ్ సరిగ్గా అప్పుడే అక్కడికి బోనీస్ వస్తాయి. అవి వీళ్ళు దాగునున్న బిల్డింగ్ ని కనిపెట్టి పై నుంచి గ్లాస్ ని బ్రేక్ చేసుకుని లోపలికి రావడానికి ప్రయత్నిస్తుంటాయి. ఎం ఆర్ ఇంకా జూలీ దగ్గర మీరు ఇక్కడ నుంచి తప్పించుకోండి, మేము వాటిని ఆపుతాము అంటాడు. సరే అని చెప్పి వీళ్ళిద్దరూ పరిగెడతారు. కానీ వాళ్ళు ఆ బోనీస్ ని అసలు ఎదుర్కోలేకపోతారు. అవి అందరినీ బఫట్లా తింటుంటాయి. హీరో ఇంకా హీరోయిన్ ని కూడా కొన్ని జాంబీస్ చేస్ చేసినప్పుడు జూలీ తన దగ్గరున్న గన్తో వాటిని షూట్ చేసి స్లో డౌన్ చేస్తుంది. వీళ్ళు పరిగెడుతుంటే అన్ని వైపుల నుంచి వీళ్ళకి భయంకరమైన శబ్దాలు వినిపిస్తాయి. ఈ బోనీస్ ఈ జాంబీ పీపుల్ ని మాత్రం కాదు, బార్డర్ దగ్గర ఉన్న చాలా మంది మిలిటరీ ఆఫీసర్స్ పైన కూడా దాడి చేసి వాళ్ళ మాంసాన్ని తింటాయి. ఒక సమయంలో హీరో ఇంకా హీరోయిన్ బోనీస్ పట్టుకున్నప్పుడు వాళ్ళు చాలా కష్టపడి వాటితో ఫైట్ చేసి తప్పించుకుంటారు. సోల్జర్స్ జాంబీ పీపుల్ కి బోనీస్ కి మధ్య ఫైట్ జరుగుతున్న ప్లేస్ ని చేరుకుంటారు. సోల్జర్స్ ఈ జాంబీ పీపుల్ తో కలిసి ఫైట్ చేయడంతో ఈ రెండు గ్రూప్స్ కలిసి ఆ బోనీస్ ని కంట్రోల్ చేస్తారు. ఇలా జాంబీలు మనుషులకి హెల్ప్ చేస్తున్నాయన్న విషయం రేడియో ద్వారా కొలోనల్ కి కూడా తెలుస్తుంది. హీరో ఇంకా హీరోయిన్ ని బోనీస్ అని చుట్టుముట్టినప్పుడు వాళ్ళు ఒక డోర్ తెరిచి ఎస్కేప్ అవ్వాలనుకుంటారు. కానీ అక్కడ దారి లేదు, వీళ్ళు 20 ఫ్లోర్ల హైట్ లో ఉంటారు. ఆ బోనీస్ వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు హీరో వేరే ఆప్షన్ లేక హీరోయిన్ దగ్గర నిన్ను సేఫ్ గా చూసుకుంటా అని చెప్పి తనని గట్టిగా పట్టుకుని కిందున్న స్విమ్మింగ్ పూల్ లో జంప్ చేస్తాడు. అంత హైట్ నుంచి జంప్ చేస్తే ఇంపాక్ట్ చాలా గట్టిగా ఉంటుంది కదా. ఆర్క్ అయితే అతని తల కింద ఫ్లోర్ కి గుద్దుకుంటుంది. కానీ అతను జూలీని మాత్రం సేవ్ చేస్తుంటాడు. తను హీరో ఎక్కడ అని వెతుకుతుంది. కింద అతను అన్కాన్షియస్ అయి ఉండడం చూసి జూలీ డైవ్ చేసి అతని బాడీని మీదకి తీసుకువస్తుంది. అదృష్టవశాత్తు ఆర్క్ కూడా ఏం కాలేదు. అతను సగం జాంబీ అవ్వడం వల్ల ఈ ఇంపాక్ట్ ని అతను తట్టుకోగలిగాడు. హీరోయిన్ చాలా హ్యాపీ అవుతుంది. తను ఆర్క్ కి ముద్దు పెడుతుంది. ఆర్ కూడా హ్యాపీ అవుతాడు. అతని కళ్ళు కూడా ఇప్పుడు నార్మల్ గా మారుతాయి. బట్ అదే సమయంలో ఎవరో ఆర్ ని షోల్డర్ లో షూట్ చేసేస్తారు. షూట్ చేసింది కొలోనల్. అతను అతని మనుషులతో పాటు అక్కడ ఉంటాడు. అతను ఆర్ తలని ఏం చేసినప్పుడు జూలీ మధ్యలోకి వస్తుంది. జూలీ పక్కకి జరుగు అని అతను చెప్పినప్పుడు హీరోయిన్ డాడ్ ప్లీజ్ వద్దు, నేను ఆల్రెడీ నాకు ఇష్టమైన వాళ్ళందరినీ కోల్పోయాను, ఇక నిన్ను ఎవరిని కోల్పోను, మనం ఇది ఫిక్స్ చేయగలం, వాళ్ళకి మీ హెల్ప్ కావాలని ఎమోషనల్ గా అడుగుతుంది. తను తిరిగి ఆర్ ని చూస్తే అతని షోల్డర్ నుంచి రక్తం వస్తుంటుంది. ఇది చూసి కొలోనల్ తో పాటు అక్కడున్న సోల్జర్స్ అందరూ ఆశ్చర్యపోతారు. ఎందుకంటే ఈ జాంబీలకి బ్లీడింగ్ జరగదు, వాళ్ళ బ్లడ్ ఐస్ లా గడ్డ కట్టేసి ఉంటుంది. హీరోయిన్ నేను చెప్పాను కదా డాడ్ అతను డిఫరెంట్, అతను ప్రాణాలతో ఉన్నాడు అని చెప్పడంతో అందరూ వాళ్ళ గన్లని కిందకి దించుతారు. సోల్జర్స్ జూలీని ఇంకా ఆర్ కి హెల్ప్ చేస్తారు. కొలోనల్ రేడియో ద్వారా మెడిక్ ని రమ్మంటాడు. అలాగే అతను సిచ్యువేషన్ చేంజ్ అయిపోయింది అని కూడా చెప్తాడు. హీరోయిన్ తన తండ్రిని హక్ చేసుకుంటుంది. కొలోనల్ వాళ్ళిద్దరిని గోడల వెనుకున్న ఒక సేఫ్ అయిన ప్లేస్ కి తీసుకువెళ్తుంటే మరోపక్క సోల్జర్స్ ఇంకా ఆ జాంబీ పీపుల్ ఆ బోనీస్ అన్నిటితో ఫైట్ చేసి వాటిని చంపేస్తారు. అక్కడ సీన్ కట్ అయి మళ్ళీ ఆర్ వాయిస్ ఓవర్
నా గుండె మీద బుల్లెట్ దెబ్బ తగలడం చాలా నొప్పిగా ఉంది, కానీ అలా రక్తం కారడం, ఆ నొప్పిని ఫీల్ అవ్వడం, ప్రేమని ఫీల్ అవ్వడం చాలా బాగుంది అని చెప్తాడు. మేము బోనీస్ ని కూడా ప్రేమతో మార్చామని చెప్పాలని ఉంది, కానీ మేము వాటిని డైరెక్ట్ గా చంపేశాం. జాంబీ పీపుల్ అందరూ మనుషులతో బ్రతుకుతుంటారు. క్యాచ్ అండ్ క్యాచ్ ఆడుకోవడం, ఇంకా చిన్నపిల్లల జాంబీస్ మిగతా పిల్లలతో పాటు హైడ్ అండ్ సీక్ ఆడుకోవడం, నోరా జాంబీ పీపుల్ కి ట్రీట్మెంట్ చేయడం అని వాళ్ళందరినీ కూడా హ్యూమన్స్ లాగి ట్రీట్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఈ అమ్మాయి అయితే అతనికి అంబ్రెల్లా ఓపెన్ చేయడానికి హెల్ప్ చేసిన ఒక అమ్మాయితో ఫ్లర్ట్ చేయడానికి ట్రై చేస్తుంటాడు. హీరో చెప్తాడు, మాకు క్యూర్ అనేది సిరంజి వల్ల, మెడిసిన్ బాటిల్ వల్ల వస్తుంది అనుకున్నాం, కానీ అది ప్రేమ వల్ల వచ్చింది, ఇలానే ఈ ప్రపంచం మళ్ళీ బ్రతికింది అంటాడు. ఫైనల్ గా ఆ పెద్ద వాళ్ళని పగలగొడుతున్నారు. ఆర్ ఇంకా జూలీ ఒక బ్రిడ్జ్ పైన కూర్చుని అది చూస్తూ ఉంటారు. హీరోయిన్, నీకింకా నీ పేరు గుర్తురాలేదా, నీకు నచ్చిన పేరు పెట్టుకొని చెప్తుంది. దానికి ఆర్ జూలీ వైపు చూస్తూ, నాకు ఆర్ అనే పేరే నచ్చింది, నాకు నా ఓల్డ్ లైఫ్ వద్దు, ఈ కొత్త లైఫే కావాలి అంటాడు. అలా ఆ కొత్త ప్రపంచంలో వాళ్ళ స్టోరీ స్టార్ట్ అయినట్టు చూపించి ఈ సినిమాని ఎండ్ చేస్తారు. సో ఇది ఫ్రెండ్స్ వామ్ బాడీస్ అనే ఈ మూవీ స్టోరీ. సో ఇప్పుడు చెప్పండి, మీకు ఈ స్టోరీ నచ్చింది కదా. ఈ మూవీ చాలా డిఫరెంట్, ప్రేమ అనేది చాలా పవర్ఫుల్, అది జాంబీని కూడా మార్చేస్తుంది. మన ఛానల్లో మీరు ఇంకా జాంబీ మూవీస్ చూడాలనుకుంటే కింద కామెంట్స్ లో పక్కా షేర్ చేయండి. అలాగే ఈ వీడియో ఇంకా నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే ఒక లైక్ ఇచ్చి మన క్యూరియాసిటీ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి. మళ్ళీ ఇంకో మంచి కథతో కలుస్తా. అప్పటి వరకు టేక్ కేర్.